ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది. అసలు చూడండి, కృష్ణయ్యని చూడటానికి 2 కళ్ళు చాలవు కదా. చాలా బాగా వచ్చింది. చూడండి, మీ ఎడ్జ్ లైన్ వరకు మీకు ఎక్కడ నడుం దగ్గర కానీ, షోల్డర్ దగ్గర కానీ, ఫ్రంట్ కానీ ఎక్కడా మీకు గ్యాప్ అనేది ఉండదు. నా వెనకటి ఛానల్ చూస్తే నేను కుట్టిన బ్లౌజులు అంటే స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు కూడా మీకు చూపించాను. అసలు చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. వీళ్ళు ఈ డోరీస్ కూడా వేయమన్నారు ఫ్రెండ్స్. ఈ డోరీస్ ఇక్కడ ఫోల్డ్ చేసి ఇది ఫోల్డ్ చేసి కుడతారు. కోన్ మోడల్ వస్తుంది అనమాట. ఇలా డోరీస్ వేసినందుకు నేను ఎక్స్ట్రా తీసుకుంటాను ఫ్రెండ్స్ మనీ. ఎందుకంటే ఇవి వేరే వేరే డిజైన్లు అవన్నీ తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి. మాకు టైం కానీ మెటీరియల్ కానీ కొంచెం ప్రాసెస్ కానీ మాకు ఉంటుంది కాబట్టి వీటికి ఎక్స్ట్రా నేను తీసుకుంటాను. ఏంటంటే మీరు బయట ఇట్లా డోరీస్ కొనాలన్నా కూడా 100, 150 అట్లా ఉంటుంది. అందుకని ఇప్పుడు కంప్యూటర్లోనే వచ్చింది. మీకు సేమ్ కలర్స్ బయట అవైలబుల్గా కూడా ఉండవు. మనం సేమ్ కలర్స్ వేస్తాం కాబట్టి బాగా సెట్ అయింది. ఇవి మీకు హెయిర్కి పట్టుకోవటం ఏమి ఉండదు. బయట రెడీమేడ్ అయితే మనకి హెయిర్కి పట్టుకోవటం, శారీ పోగులు పట్టుకోవటం అలా జరిగిద్ది. మీకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. బాగుంది కదా. అసలు ఎంత అందంగా ఉన్నాడో చూడండి. అసలు కృష్ణయ్య ఈ కాలి పాదాలు కానీ, పట్టీలు కానీ, అసలు ఫేసు, కళ్ళు, ముక్కు, స్వామి ఆభరణాలు చూసారా. ఆభరణాలకి మళ్ళీ లాకెట్కి రెడ్ కలరు, ఈ తల ముడి, ఆ ముడికి కూడా ముత్యాలతో పూసలుగా వచ్చినట్టు మధ్యలో రెడ్ కలరు ముత్యాలు, వైట్ ముత్యాలు, మధ్యలో రెడ్ కలర్ లాకెట్, చవలి కానీ అసలు ఎంత తీర్చిదిద్దినట్టు ఉందంటే పెయింటింగ్ వేసినా కూడా ఇంత క్లారిటీగా కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ క్లారిటీగా కుదరదు. కొంచెం కళ్ళల్లోనే ఉంది సగం అందమంతా. అసలు బొమ్మకే అందమంతా కళ్ళల్లోనే ఉంటుంది. ఎంత అందంగా కృష్ణయ్య చూస్తూ ఉన్నాడు చూడండి. చెవులు కానీ, హెయిర్ కానీ ఇదంతా రింగరాల జుట్టు, వెన్నముద్ద కృష్ణయ్య అండి. అసలు వెన్నముద్ద పొంగుతున్నట్టు, ఫ్లూటు, అసలు చాలా తీర్చిదిద్దినట్టు. ఆ వేలు కూడా చూసారా, ఇలాగ చిన్నపిల్లలు ఇలాగ సైడ్కి పెట్టుకుంటారు కదా, ఇలాగ ఫింగర్స్ ఇలా అలా పెట్టుకొని అసలు ఎంత బాగుందో వర్ణించడానికి. అసలు మన తరం అవునా చెప్పండి, దేవుణ్ణి వర్ణించడానికి ఎంత అందంగా ఉన్నాడో పించాలతో సహా. ఓకేనా. ఫ్రంట్ కూడా చూడండి, ఫ్రంట్ క్లాస్గా ఇచ్చారు. జస్ట్ బార్డరు, పించాలు చాలా అందంగా ఉంది. వీళ్ళది శారీ పిస్తా గ్రీను, అందుకే నేను పిస్తా గ్రీను పంచాను. ఈ బార్డర్ కానీ, ఈ బుటీస్ లోపల కానీ రానిచ్చాను ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. అదేందో మరి నేను రెడ్ కలర్ మీదే కృష్ణయ్యని వేస్తున్నాను. లాస్ట్ టైము ఫస్ట్ బ్లౌజ్ రెడ్ మీదే వేశాను. అలా అనుకోకుండా రెడ్ మీదే వాళ్ళకి నచ్చుతుంది అండి. మాది రెడ్ కలర్ బ్లౌజ్, కొంచెం కృష్ణయ్య బాగుంది రెడ్ కలర్ మీద అని చెప్పేసి చెప్తున్నారు. వేరే కలర్స్ మీద కూడా బాగుంటుంది, కానీ ఎందుకో రెడ్ కలర్ మీద అలాగా సెట్ అయిపోయింది ఈ బొమ్మ. మీకు కూడా ఇలా రెడ్ బ్లౌజులు ఉన్నా, లేదు ఏ కలర్ బ్లౌజులు ఉన్నా కూడా చక్కగా ఇలా కృష్ణయ్యని ఇలా వేయించుకోండి. ఫ్లవర్స్, నెమళ్ళు ఇవన్నీ మనకి రొటీనేను. ఇలా ఏంటంటే బొమ్మ భలే చక్కగా ఉంది, బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ, ఇంకో డిజైన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ చూద్దాము. అసలు ఎంత బాగుందో తెలుసా. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను ఇది ఎడిట్ చేస్తున్నా కదా, ఇప్పుడు మీకు వస్తుంది కదా. ఆల్రెడీ ఇంకో కృష్ణుడిది మిషన్ మీద ఉంది. అది మీకు ఇంకో 1 మంత్కో 1.5 మంత్కో వస్తుంది. ఇంకా నాకు 3 బ్లౌజెస్ ఆర్డర్ ఉంది. అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో. ఏమన్నా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ ఇళ్ళల్లో శుభకార్యాలప్పుడు కానీ, ఏమన్నా కొంచెం దూరపు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి బ్లౌజెస్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఫ్లోరల్ డిజైన్స్, పీకాక్స్ డిజైన్స్ అండ్ ఎలిఫెంట్స్ అట్లాంటివి కాకుండా ఇట్లాంటివి కూడా డిఫరెంట్గా ట్రై చేయండి, బాగుంటుంది. అంటే కొంతమంది దేవుడి ఇష్టపడరు, అది ఎవరి పర్సనల్ వాళ్ళది. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇలాంటి డిజైను అనేది వేసుకోండి, బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకొక శారీ, ఇంకో బ్లౌజు చూద్దాం. మీకు ఇంత ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది, అడ్రస్ డీటెయిల్స్ కనుక్కోండి. ఇప్పుడు ఇంకో శారీ చూద్దాము. తలంబ్రాల శారీ టైప్ ఫ్రెండ్స్, కాకపోతే బ్రౌన్ కలరు కాకుండా గ్రీన్ కలర్ వచ్చింది బార్డరు. బ్లౌజ్ కూడా నీళ్ళు వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఈ డిజైన్ కూడా బాగా రెగ్యులర్గా ఆర్డర్ వస్తుంది ఫ్రెండ్స్, బాగుంటుంది ఈ డిజైన్ కూడా. జస్ట్ దీనికి 2 కలర్స్ కాంబినేషనే అనమాట. 2 కలర్సే మనం పెట్టుకోవాల్సింది. 2 కలర్స్ ఉన్న శారీ ఏమైనా ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఎప్పుడు ఇది శారీ అని చెప్తా కదా, ఈ శారీ ఇది శారీ కాదు,
చున్నీ అనమాట. ఈ కలరు బార్డర్ ఈ కలర్లో వేయమన్నారు, మొత్తం జరీ వేయమన్నారు. వీళ్ళు ఇంకా ఇట్లా ప్లెయిన్ క్లాత్ తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. ప్లెయిన్ క్లాత్ తెచ్చుకొని క్రాప్ టాప్ అంట, పై బాడీ వరకు వేయమన్నారు. హ్యాండ్స్ ఏమో ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకుంటారంట. ఇదిగోండి ఈ హ్యాండ్స్ వచ్చినప్పటికీ నేను ఇంకా మన బ్రాస్లెట్ ఉంటుంది కదా, ఆ బ్రాస్లెట్ ప్లేస్ పెట్టేసి స్టార్టింగ్ ఇట్లా బంచి వేశాను. ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టించుకుంటారంట, ఫుల్ హ్యాండ్స్. ఓకేనా, ఆ హ్యాండ్స్కి స్టార్టింగ్ ఇది వస్తుంది అనమాట. ఓకేనా, సేమ్ ఇంకా ఇదే గోల్డ్ రానిమన్నారు, ఓన్లీ గోల్డ్తోనే చేయమన్నారు. ఎందుకంటే వీళ్ళ చున్నీకి ఓన్లీ గోల్డే ఉంది కాబట్టి గోల్డ్తోనే చేయమన్నారు. ఇంకా కొందన్స్ బాగా అంటించాలి. దగ్గర దగ్గర హ్యాండ్ 20 ఇంచెస్, ఎందుకంటే షోల్డర్ దగ్గర నుంచి మన బ్రాస్లెట్ ఫుల్ హ్యాండ్స్ ఫింగర్స్ వరకు కాబట్టి హ్యాండ్కి, అందుకని 20 ఉంటుంది. ఇదంతా నేను ఇంకా కొందన్స్ పెట్టేస్తాను. ఫ్రంట్ కూడా బోట్ నెక్ వస్తుంది, మధ్యలో బంచ్ వస్తుంది, బుట్టీస్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు అది కూడా చూపిస్తానండి, వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రంట్ పార్టీ వేయమన్నారు కదా లాంగ్ ఫ్రాక్కి, అదే లాంగ్ ఫ్రాక్ క్రాప్ టాప్ బాడీ పార్ట్ వరకే వేయమన్నారు. చూడండి అయిపోయింది, ఎంత బాగుందో చూడండి. ఇది మీకు ఎల్లోయిష్గా కనబడుతుంది కానీ గోల్డ్ కలర్ ఫ్రెండ్స్. మీకు ఫోన్లో మేము అంటే టార్చ్ ఆన్ చేసుకొని తీస్తాం కదా, అంటే నైట్ అయింది ఇప్పుడు, అందుకని టార్చ్ ఆన్ చేసుకున్నాను, అందుకని మీకు అలా కనబడుతుంది. ఇదిగోండి వీళ్ళది కూడా గోల్డ్ అలానే కనబడుతుంది చూడండి. వీళ్ళది కరెక్ట్ గోల్డ్, నేను సేమ్ గోల్డ్ వేశాను, బట్ మీకు ఇది ఎల్లోగా ఉంది, ఇది ఎల్లోగా ఉంది. ఓకేనా, ఇదిగోండి బోట్ నెక్కి ఇలాగ చక్కగా స్కాలప్ ఇచ్చేసాను. ఫ్రంట్ ఒక బంచ్ ఇచ్చాను అండ్ ఇవన్నీ ఇంకా బుటీస్ ఇచ్చాను. ఇక్కడ వీళ్ళు కటింగ్ చేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని, ఆ అమ్మాయి కాలేజీ అమ్మాయి అనమాట, తనకి కుట్టించుకుంటారనమాట. అమ్మాయికి బాగుంది కదా. ఇంకా కొందన్స్ పెట్టాలి, కొందన్స్ పెడితే ఓవరాల్గా లుక్ అనేది ఇంకా ఎక్కువైంది, చాలా బాగుంటుంది. అన్నిటికంటే మెయిన్ హ్యాండ్స్ ఫ్రెండ్స్. ఇది చెప్పా కదా ఇందాక, మణికట్టు చైన్ దగ్గర ఇట్లా వచ్చి బంచి ఇలా పైకి వచ్చి దాదాపు ఒక 20 ఇంచెస్ వరకు కుందన్స్ అలాగా హైలైట్ చేయమన్నారు. ఫుల్ హ్యాండ్స్ అంట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఇలాగా రాణి కలర్ వచ్చింది, బార్డర్ ఏమో ఇట్లా బ్లూ కలర్ వచ్చింది. శారీలో ఉన్న బ్లౌజ్ మీదే వేసేమన్నారు. కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో. పీకాక్ షేప్ చూడు, పించాలు చూడండి, అసలు అవుట్లైన్ కానీ పువ్వు అవుట్లైన్ కానీ అసలు ఈ బార్డర్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. ఫస్ట్ పింక్తో కుట్టింది బారుగా, దాని మీద ఇంటూలుగా కుట్టి ఇటువైపు ఒక డిజైను ఇటువైపు ఒక డిజైను వేసుకుంటా చక్కగా వచ్చింది. అసలు ఎంత నీట్గా ఉందో. అసలు పువ్వు అవుట్లైన్ కూడా చూడండి, మీరు ఏ పువ్వన్నా చూడండి, ఒక్క పువ్వన్నా పక్కకి వెళ్ళిందేమో చూడండి. అవుట్లైను మళ్ళీ మధ్యలో పుప్పుల్లాగా, మళ్ళీ దాని మీద గీతలు, మళ్ళీ చాలా బాగుంది. బుట్టీస్ కూడా అలా ఇచ్చాను. దీనికి 3 కలర్స్ ఆప్షన్, 3-4 కలర్స్ పెట్టుకోవచ్చు, మనకి డిజైన్లో ఆప్షన్ ఉంది. బట్ వీళ్ళ శారీలో గోల్డ్ అండ్ పింకే కాబట్టి నేను గోల్డ్ అండ్ పింక్తో రానిచ్చాను. గోల్డ్ ఎక్కువ హైలైట్ చేశాను, కొంచెం మగ్గం లుక్ వస్తుందని. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము.